ఈ వార్త ఎంత అద్భుతంగా ఉంది అంటే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ నిన్న ఒక హెలికాప్టర్ కూలిపోయింది. అంటే MI-17 అనబడే హెలికాప్టర్. దీని కెపాసిటీ 36, అంటే 36 మంది ఇందులో ప్రయాణించవచ్చు. ఒక రాక్షస గుంపు 21 ఈ రాక్షస గుంపు అక్కడికక్కడ కుప్పకూలి ఆ హెలికాప్టర్తో సహా వీళ్ళు మాడి మసైపోయారు. 21 మంది కూడా మరణించారండి. మరి ఇందులో ఏంటండి గొప్ప విషయము? నిన్న కూడా మాట్లాడాము. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్లో మీకు జాక్ అనబడే సంస్థను వీళ్ళు బ్యాన్ చేయడము, మీకు ఏకంగా 100 మంది మీకు పౌరులను వీళ్ళు పొట్టన పెట్టుకోవడం. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు 200 మంది ఏమైపోయారో కూడా తెలియడం లేదు. అయినా కూడా ఇవాళ మీకు 2000 మంది అండి, 200 మంది మిస్సింగ్ అంటే 2000 మంది నిరసనదారులు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు ఈరోజు కూడా పోరాటం చేస్తున్నారు. షూట్ అట్ సైట్ అంటున్నారు. కర్ఫ్యూ, లాక్డౌన్, మీకు ఇంటర్నెట్ లేదు, మీకు ఎక్కడా కూడా ఎటువంటి షాప్స్ తెరవబడ్డం లేదు, మార్కెట్ అంతా కూడా ఎంటీ. ఈ పరిస్థితిలో ఈ 2000 మందిని బెదిరించాలి, భయపెట్టాలి. ఎందుకు? జూలై 27 ఎన్నికలు, డమ్మీ ఎన్నికలు. అయినా కూడా అంటే మీకు అప్రెషన్ అండి. ఇదే పాకిస్తాన్ బుద్ధి. ఆ రోజుల్లో ఈస్ట్ పాకిస్తాన్లో ఇదే చేశారు. ఇవాళ POK దగ్గర కూడా ఇదే చెయ్యాలని అనుకున్నారు. సో అనుకుని ఏం చేశారు? అసీం మునీర్ ఒక ఆర్డర్ ఇచ్చాడు, హెలికాప్టర్ తీసుకువెళ్ళండి, మీకు పైనుంచి ఫైరింగ్ చెయ్యండి, వీళ్ళు చెల్లాచెదురుగా పారిపోతారు. ఇది వీళ్ళ ప్లాన్. సో ఒక 21 మంది ఉండే హెలికాప్టర్ ఈ నీలం వ్యాలీ అంటారు కదండి, అక్కడికి వచ్చింది. సడన్గా ఏమైందో తెలియదు, ఈ హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది. లోపల ఉన్న వాళ్ళు పైలట్తో సహా అందరూ అక్కడికక్కడ బూడిద అయిపోయారు. మీరు దీనంతా గమనించారు అనుకోండి. ఇలాంటివి జరుగుతాయి కదండి, మిలిటరీ యాక్షన్ అప్పుడు ఇలాంటివి జరుగుతాయి కదా అని అనుకుంటారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు? మేమే కూల్చేము, ఒక రాకెట్ వాడేమో ఈ హెలికాప్టర్ మీద దాడులు చేసి మేము కూల్చేమని వాళ్ళు. అలాగే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మా వాళ్ళే చేశారు క్లెయిమ్ చేసుకుంటారు. సో వాట్? అది కాదండి విషయం. మీకు అసీం మునీర్, షాబాజ్ షరీఫ్, ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు? బలూచిస్తాన్ వద్ద ఇక్కడ ఉండే ఈ ప్రాంతాలను అమెరికాకు అప్పచెప్పాలి. ఆల్రెడీ చైనాకు అప్పచెప్పారు, డబ్బు లూటీ చేశారు. ఈరోజు చైనా వాడేమంటున్నాడు? సరేరా, నేను అప్పులుగా ఇచ్చాను కదా, ఆ డబ్బులు తిరిగి ఇవ్వు అంటే ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు అమెరికా వాడి దగ్గర డబ్బులు తీసుకొని చైనా వాడికి ఇవ్వడం, ఇదే కదా వీళ్ళ బుద్ధి. ఇప్పుడు UAE వద్ద అప్పు చేశారండి, వాడు తిరిగి అడిగితే ఇవ్వడానికి లేదు. సౌదీ అరేబియా వాడితో మాట్లాడి ఆ డబ్బు తీసుకెళ్ళి UAE వాడికి ఇవ్వడం. మరి ఇప్పుడు సౌదీ అరేబియాకి డబ్బులు ఇవ్వాలంటే ఇంకొకటి దగ్గర ఇట్లాగా. అంటే వీళ్ళు ఎంత దరిద్రులు అంటే ఏ రోజు న్యాయంగా బతికింది లేదు. ఒకటి దగ్గర తీసుకొని ఇంకొకటి దగ్గర తీసుకొని ఇంకొకటి దగ్గర. ఇప్పుడు అమెరికా వాళ్ళతో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి చూసారా, బలూచిస్తాన్లో మీకు బాగా దొరుకుతాయి కదండి. మీరు మీ కంపెనీస్ అక్కడికి వచ్చి కొల్లగొట్టుకొని వెళ్ళండి, మేము మీకు సెక్యూరిటీ ఇస్తాము చెప్పారు కదా, మాట్లాడాం కదా. సరిగ్గా ఇప్పుడు అలాంటి ప్లానే POJK దగ్గర అండి. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్ వద్ద వీళ్ళు పెట్టిన ప్రపోజల్ ఏమిటి? అమెరికా నువ్వు ఇక్కడికి వచ్చి ఒక మిలిటరీ బేస్ని పెట్టుకో. ట్రంప్ గారికి ఎక్కడ లేని ఆనందం, భారత్ను ఇబ్బంది పెట్టొచ్చు కదా. సో వాడి బుద్ధి అంతా ఇలా, వీళ్ళందరూ ఒక తొట్టి గ్యాంగ్ అండి, వీళ్ళ ఆలోచనలు ఇలాగే ఉంటాయి. సో ఇప్పుడు POKలో ఒక అమెరికా మిలిటరీ బేస్ అనుకోండి. రేపు మీరు ఈ ప్రాంతాన్ని స్వాధీనము చేసుకోవడానికి మిలిటరీ యాక్షన్ తీశారు, అక్కడ అమెరికా వాడు ఉంటాడు. మరి మీరు అమెరికాతో యుద్ధము చేయలేరు కదా, డైరెక్ట్ యుద్ధం అనేది చేయలేరు కదండి. అలాంటప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అమెరికా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అదే వీళ్ళ ప్లాన్. పాకిస్తాన్ సైన్యం యొక్క ప్లాన్ ఇదే. అందుకే కర్మ ఫలము అంటాం చూడండి, ఎవడు తప్పించుకోలేడండి. నువ్వు మంచి చేస్తే నీకు మంచి, నువ్వు చెడు చేస్తే నీకు చెడు. దీని నుంచి ఎస్కేప్ అయిన వాడు ఈ భూప్రపంచంలో ఏ ఒక మానవ మాతృడు లేడు. ఎవడైనా కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే.
సో ఇప్పుడు అదే జరిగిందట. అందుకే చెప్తున్నాను ఇది చాలా గొప్ప వార్త. అంటే పీఓకే వద్ద అమెరికా సైన్యాన్ని వాళ్ళ మిలిటరీని తేవాలి అనుకున్నావు, కానీ నీ మిలిటరీ పరిస్థితి ఏమిటి? ఇదే రేపు అమెరికాకు కూడా జరుగుతుంది. మరి ఆపరేషన్ సింధూర్లో రావెల్పిండి వద్ద ఏం జరిగిందండి? మీకు అది నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది పాకిస్తాన్ది అని మనం అనుకున్నాం. మనము ఇంకా చెప్పాలంటే మాకు తెలియదు అన్నాం. అక్కడ ఏముందో తెలియదు. అక్కడ పాకిస్తాన్ సైనికులు కనిపించారు, విమానాలు కనిపించాయి, మేము కొట్టాము. తరువాత అమెరికా వాడు పానిక్ అయ్యాడు, ఫోన్లు చేసి బాబాయ్ ఆపే అన్నాడు. ఎందుకు? వాడే ఎయిర్ బేస్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఈ నిజాన్ని వీడు ప్రపంచానికి చెప్పలేదు. అణువస్త్రాలు ఉన్నాయి, మనకు తెలియదు, టన్నల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఎయిర్ బేస్ను అమెరికా వాడే కంట్రోల్ చేస్తున్నాడు తర్వాతే తెలిసింది. సో ఇప్పుడు మీకు ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్రమిత, అక్కడ అమెరికా వాడు ఒక మిలిటరీ బేస్ను పెట్టాడు అనుకోండి, తప్పు కదా. మన భూభాగంలో మీకు పాకిస్తాన్ వాడు అమెరికా వాడికి ఇలాంటి ఒక మిలిటరీ బేస్ను ఎలా ఇస్తాడు? ఆల్రెడీ చైనా వాడికి ఇచ్చున్నాడు కదండి, సాక్స్గామ్ వ్యాలీ ఇచ్చున్నాడు కదా, సీడెడ్ భూమి అన్నాడు కదా. దానిని కూడా వెనక్కి తీసుకునే టైం వస్తుందండి. మరి ఇప్పుడు ఇలాంటిది జరిగేటప్పుడు అమెరికా వాడు ఒక ఎంక్వైరీ పెట్టాడు, మనకు ఇలాంటి ప్రపోజల్ ఇచ్చారు, మరి అక్కడ ఒక హెలికాప్టర్ కూలిపోయింది అంటున్నారు, నిజంగానే ఇది టెక్నికల్ ప్రాబ్లంతో కూలిపోయిందా లేదా తీవ్రవాదులు దీని మీద దాడి చేశారా? వాడేమంటాడండి? యాంటీ టెర్రరిజం యాక్ట్ అంటాడు. అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, లాయర్లు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మీకు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా? కాదు కదా. వాళ్ళు నిరసనలు తెలుపుతుంటే వాళ్ళ మీద ఇష్టానుసారం కాల్పులు చేశావు, 100 మంది ప్రాణాలు తీసావు. ఇదంతా అన్యాయం కదా. ఎలాంటి అక్రమాలు? మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మీకు రణ్ధీర్ జైస్వాల్ గారు చెప్తున్నారు, ఇలాంటి బ్రూటాలిటీ ప్రపంచము చూస్తుందా? మీరు హ్యూమన్ రైట్స్ వయలేషన్ మాట్లాడతారు కదా, అక్కడ ఏం జరుగుతుంది? పాకిస్తాన్ సైన్యము చేస్తున్న దారుణాలను ఇప్పుడైనా మీరు గమనిస్తున్నారా? ఆ ప్రజలు ఏ పాపము చేశారు? ఇన్నోసెంట్ సివిలియన్స్, వీళ్ళ మీద ఇలాగ మీరు ఫైరింగ్ చేస్తారా అంటే వెస్టర్న్ మీడియాలో ఎక్కడైనా చూడండి 2 లైన్లు రాస్తున్నారండి. మన హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు హెడ్లైన్స్లో, అంటే భారత్ మీడియా ఎంత ప్రచారము చెయ్యాలో చేస్తున్నాం, కానీ అమెరికా వెస్టర్న్ మీడియాను చూడండి, ఎక్కడా దీనికి సంబంధించిన వార్తలు ఉండవు. ఏదో చివర్లో కార్నర్లో రాస్తారు. మరి ఇక్కడ పీఓకేలో జరుగుతున్నది ఏమిటి? పాకిస్తాన్ సైన్యము చేస్తున్నది ఏమిటి? ఏంటి అమెరికాకు ఫేవరబుల్గా ఏం చేసినా కూడా మీకు ఓకే అయిపోతుందా? సో ఇప్పుడు మనం ఏమంటారు, రండి అమెరికా నీ సైన్యముతో ఇక్కడ వచ్చి ఒక మిలిటరీ బేస్ పెట్టుకో, తరువాత ఏం జరుగుతుందో చూడు. ఇప్పుడు చూస్తున్నావు కదా, ఒక హెలికాప్టర్ కూలిపోయింది, రేపు 10 విమానాలు కూలిపోతాయి. ఇరాన్లో ఏం జరుగుతుందంటే, నువ్వేదో గొప్ప హీరో అనుకున్నావు, ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? తన్ని తరిమేస్తున్నారు. సో నీ విమానాలు కనిపిస్తే కొడుతున్నారు. అదే జరుగుతుంది. ఒక చిన్న దేశం ఇరాన్ ఇది చెయ్యగలిగినప్పుడు భారత్ ఎంత దూరము వెళ్ళగలదు? ఇదంతా వార్నింగ్ అండి. దీనే నేను కర్మఫలము అంటున్నాను. రేపు నువ్వు ఆ తప్పు చెయ్యి, నీకు ఎలాంటి శిక్ష పడుతుందో నువ్వే చూడు. ఇది ఒక్క పాకిస్తాన్తో అయిపోదండి. చైనా వాడి పరిస్థితి అదే. రేపు అమెరికా వాడు మనల్ని చుట్టుముట్టాలి అని ట్రంప్ ప్లాన్ వేస్తున్నాడు. పీఓకేలో కూడా మిలిటరీ బేస్ అంటున్నాడు. మీకు అక్కడ ఏం కూలింది? లోపల ఉండే రాక్షసులు ఎంతమంది పోయారు? నాకు తెలిసి 21 కాదండి, ఇంకా ఎక్కువ ఉంటారు. రేపు నువ్వు ఒక మిలిటరీ బేస్ని పెట్టి చూడు, అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ట్రంప్ గాడికి ఇదేమీ పట్టదండి. తనకు తన ఫ్యామిలీయే ముఖ్యం. దేశాన్ని చూపించుకుంటూ సంపాదించుకుంటున్నాడు. కానీ అక్కడ పోయేది మాత్రము అమెరికా యొక్క మిలిటరీ సైనికులే. వాళ్ళకే మీకు ఈ శిక్ష అనేది పడుతుంది. పాకిస్తాన్ వాడి యొక్క జిత్తుల మారితనాన్ని అమెరికా వాడు ఇవాళైనా రియలైజ్ అయ్యాడా? ఎప్పుడు అవ్వడు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.